తెచ్చిన తర్వాత కట్టేసి లేదు, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే దాని మీద మనం ఒకవేళ స్టెప్ వేసామంటే డెఫినెట్గా మనం రోల్ అవుతాం. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలంటే డెఫినెట్గా హౌస్ కీపింగ్ అనేది చేయాలి. తర్వాత ఆర్టికల్స్ అన్నయ్య డ్రాపింగ్ ఇంకో సంగతి అంటే ఉందియా. మనం, హలో చెప్పండి. నారాయణరావు గారు చెప్పండి. సో ఆర్టికల్స్ డ్రాపింగ్ ఫ్రమ్ అబౌవ్ అంటే సాధారణంగా వర్క్ ఎట్ హైట్ జరిగేటప్పుడు ఇండస్ట్రీస్లో ఏంటంటే డెఫినెట్గా చాలా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్లస్ సేఫ్టీ అనేది మానిటరింగ్ కంటిన్యూస్గా చేయాలి. ఎందుకంటే వర్కర్స్ హ్యాబిట్ ఏంటంటే పైనుంచి సామాన్లు ఇసిరేస్తుంటారు. రెండోది ఏంటంటే ఒకవేళ ఏదైనా మా హ్యాండ్ టూల్ కానీ మర్చిపోయారంటే కింద ఉన్న స్టాఫ్ ఏం చేస్తారంటే పైకి ఇసురుతుంటారా ఆ సామాన్లన్నీ. సో అట్లాంటి ఏంటంటే మనం ప్రివెంట్ చేయాలి. దాన్ని నో డ్రాప్ జోన్ అంటాం, లేదా డ్రాప్ జోన్స్ అంటాం. సో డ్రాప్ జోన్స్ ఏంటంటే పైనుండి వస్తువులు కింద పడడం కానీ కింద నుండి పైన విసరడం కానీ మేము ఏం చేస్తాం అంటే అసలు అలౌ చేసే ప్రసక్తి లేదు. రెండోది ఏంటంటే స్లిప్పరీ సర్ఫేసెస్, సాధారణంగా ఆయిల్ స్పిల్స్ గట్టా లేదంటే వెట్ సర్ఫేసెస్ ఉన్నాయనుకోండి, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత స్ట్రైకింగ్, సాధారణంగా ఏదైనా మనం కన్స్ట్రక్షన్ వర్క్లో చూసినట్టయితే మెటీరియల్ స్టాకింగ్ గా సమంగా స్టోరింగ్ లేదనుకోండి, అవి మనం వాక్ వేస్ లో ఒకవేళ అది కానీ ఉన్నది అంటే డెఫినెట్ గా మనం వెళ్ళేటప్పుడు హిట్ అవుతాం. సో అట్లాంటి అంటే పెడెస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లేదా ట్రాఫిక్ ఏరియాస్ రోడ్ మీద ఏమున్నాయో మనం ఏంటంటే అక్కడ స్టోరేజ్ అనేది చేయించాం అక్కడ. దానికి డెసిగ్నేటెడ్ ఏరియాస్ అని ఉంటుంది. ఆ డెసిగ్నేటెడ్ ఏరియాస్ లో మాత్రమే మనం స్టోర్ అనేది చేస్తాం. లాసిరేషన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ అంటే సాధారణంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చూసినట్టయితే లేబర్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ ఫోర్స్ అంతా కూడా షట్టరింగ్ అయింది అనుకోండి, ఏదంటే కాంక్రీటింగ్ కాస్టింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డీ షట్టరింగ్ చేస్తారు, షట్టరింగ్ రిమూవ్ చేస్తారు. చేసేటప్పుడు దానికి ఏంటంటే నెయిల్స్ ఉంటాయి. ఆ నెయిల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు తీరు వాళ్ళు అట్లానే నెక్స్ట్ సెషన్ ఉంది, నెక్స్ట్ ఏమైనా ఉన్నది అనుకోండి ఫామ్ వర్క్స్ అట్లానే తీసుకుపోతారు. సో అక్కడ ఏంటంటే మిగతా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే నెయిల్స్ గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో సేఫ్టీ పర్సెంట్ అంటే డీనేలింగ్ ప్రాసెస్ అనేది టూల్ బాక్స్ లో చెప్పి వాళ్ళ సూపర్వైజర్ తో డెఫినెట్ గా ఒకలో ఇద్దరిని పెట్టేసి డీనేలింగ్ ప్రాసెస్ అనేది చేయించిన తర్వాత వాడు స్టోర్ చేయించాలి ఇక్కడ. Then examples of poor housekeeping: excessive material or waste. Then congested aisles. If you store in aisle areas, definitely it is going to be clogged or congested. Tools left on machine. Mostly this is the problem with the maintenance people. You see, they go for maintenance, they leave the tools on the machines itself. Then overflowing of waste containers, disorder workrooms, hazardous chemicals in open containers. This is a must that you focus on this type of hazardous chemicals where the lid has to be kept. Then electrical leads or airline across aisles. So whenever you have what you call a drawing of the electrical power from different point, it is mandatory that either you go for underground or you go for above ground, but not on the walkways. It should not cause a trip hazard to the workforce. Similarly, airlines, if you are using the airlines, supply both for what you call purposes such as confined space or for sandblasting or any other process, it has to either go underground or above the ground, but not it on the axles, so that it will create a additional trip hazard. Then dirty light fittings, windows and skylight has to be periodically cleaned to maintain the ambient light within the production process. మిగతా పూర్ హౌస్ కీపింగ్ మనం చూసినట్టయితే ఏదైనా మనం స్టాక్ స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్ చదువుకున్నాం. ఆ రూల్స్ ఏంటి అనేది, మనం ఎట్లా మెటీరియల్స్ స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, దానికి రూల్స్ అనేది చదువుకున్నాం.
సో ఆ మెటీరియల్స్ ఏదైనా ఎక్సెస్ మెటీరియల్ ఉన్నదంటే ఆ రిక్వైర్డ్ హైట్ కన్నా మనం ఎక్కువ స్టోర్ చేయకుండా వేరే ప్లేస్ ఏదైనా సేఫ్ ప్లేసెస్ లో మనం స్టోర్ చేయాలి. అట్లానే ఐసిల్స్ ఉన్నాయి, ఎక్కడైతే జనాలు వాక్ చేస్తారో అక్కడ మెటీరియల్స్ కానీ పెట్టేయమంటే డెఫినెట్ గా అక్కడ ఏంటంటే కంజెషన్ అనేది వస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ టీమ్ తో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ చేసిన తర్వాత సాధారణంగా చూసినట్టయితే టూల్స్ ఆ మెషిన్ మీదే వదిలేసి వచ్చేస్తుంటారు. సో ఇదేంటంటే ఆ ప్రాబ్లం కూడా మనం టూల్ బాక్స్ ద్వారా మనం తొలగించవచ్చు. తర్వాత ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ కంటైనర్స్, ఈ వేస్ట్ కంటైనర్స్ కానీ లేదంటే ఏమైనా కంటైనర్స్ స్క్రాప్ కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి, పీరియాడికల్ గా అక్కడ ఏంటంటే తీసుకుని వెళ్ళటం లేదు, డిస్పోజల్ ప్రాబ్లం ఉందనుకోండి, డెఫినెట్ గా ఓవర్ఫ్లో అవుతుంటది. తర్వాత డిసార్డర్ ఆఫ్ వర్క్ రూమ్, మనం ఉన్న ఆఫీస్ కానీ ఏమన్నా హౌస్ కీపింగ్ ప్రాపర్ గా లేదనుకోండి, ఆర్డర్లు ఉండదు. మీరు ఇక్కడ పిక్చర్ చూడొచ్చు, వర్క్ ఇది మెయింటెనెన్స్ వర్క్ షాప్ లో మనం చూడవచ్చు ఇక్కడ ఎట్లా ఉందో హౌస్ కీపింగ్ అనేది. తర్వాత హెల్త్ కెమికల్స్ ఏమైనా ఉన్నదంటే కంటైనర్స్, ఆ హెల్త్ కెమికల్స్ అనేది డెఫినెట్ గా మనం ఆ లిడ్స్ అనేది వేసి ఉండాలి. అది ఓపెన్ స్టోరింగ్ అనేది పర్మిషన్ ఉండదు. తర్వాత ఎలక్ట్రికల్ లీడ్స్ లేదంటే ఎయిర్లైన్ హోసెస్, అంటే సపోజ్ ఏదైనా దూరంగా మనం పని చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఎలక్ట్రికల్ పాయింట్ లేదు అంటే మనం ఏం చేస్తాం, సాధారణంగా మనం వైర్ ద్వారా మనం తీసుకుంటాం కనెక్షన్ అనేది. ఈ కనెక్షన్ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకుంటున్నామో అది పెడెస్ట్రియల్ ఏరియా మీద నుండి రాకూడదు, ఎందుకంటే ట్రిప్ హ్యాజర్డ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. అలాగే ఏరియా లైన్ హోసెస్ ఉన్నా కూడా మనం పబ్లిక్ ఎక్కడైతే వాక్ చేస్తారో ఆ రూట్ నుండి మనం తేకూడదు. అయితే అండర్ గ్రౌండ్ నుండి అయినా మనం తీసుకుని వెళ్ళాలి, లేదా ఓవర్ హెడ్ అయినా మనం తీసుకుని వెళ్ళాలి. కాకపోతే ఇక్కడంటే ఆ పెడెస్ట్రియల్ ఏరియా మీద ఒకవేళ మనం గ్రౌండ్ మీద పెట్టినట్టయితే అడిషనల్ ట్రిప్ హ్యాజర్డ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ఏరియాస్ లో మనం సాధారణంగా ఓవర్ హెడ్ పడతాం. లేదంటే రోడ్డు ఉన్నది అనుకోండి, అది రోడ్డు కటింగ్ చేసి పైప్ వేసిన తర్వాత అది లైన్స్ మనం ఇస్తుంటాం. తర్వాత ఆఫీస్లో లేదంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో లైట్ ఫిట్టింగ్స్, విండోస్, స్కైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే పీరియాడికల్ క్లీనింగ్ అనేది చేయించాలి. ఎందుకంటే ఇల్యూమినేషన్ మన లెసన్లో చదువుకున్నాం, ఆ దాంట్లో వర్క్ ఫోర్స్కి యాంబియంట్ లైట్ అనేది కావాలి వారు వర్క్ చేయాలి అంటే. సో ఆ లైటింగ్, యాంబియంట్ లైటింగ్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా హౌస్ కీపింగ్ అనేది ఇక్కడ ఉండాలి. Then housekeeping tips. What are the housekeeping tips for good housekeeping? Now, some of the good housekeeping tips include: keep work areas free from clutter. This is what it means that regular housekeeping has to be done. Storing tools away from walkways, that is your emergency exits, fire exit, exits, or pedestrian areas, or it can be even for your what you call transport vehicles, whatever it is, roads. All those has to be clear, free from storage. Putting away the tools and equipment when not in use, that is a place for everything in the place. Then cleaning the spills immediately. This is to prevent the slip hazard, and also timely disposal. We have seen this in the spill lesson. Why it is required to go for spill what you call cleaning immediately. So apart from this, you can see in the picture, good housekeeping is everyone's responsibility. Most of the people who work in the work areas, if there is safety person, usually what they think is housekeeping is the responsibility of safety person. What they have attitude is it is the safety department's responsibility to get the work area clean. But we safety people have to change that notation, thinking in the work area through repeated prompting and other means, that it is everyone's responsibility. It is not the safety person or the safety department who is exclusively responsible for housekeeping. Everyone has to take part in housekeeping. That is why in most of our projects where we have done, monthly we used to have mass housekeeping in the first half of the day, where
the management right from the construction manager or the project manager to the lowest what you call the worker, everyone used to take part in housekeeping and everyone was responsible on that day. But on other day, we had different teams in different areas where the supervisor was assigning 2 or 3 people to get the what you call good housekeeping. సో ఇక్కడ ఏంటంటే హౌస్ కీపింగ్ టిప్స్ మనం చూసినట్టయితే వర్క్ ఏరియా ఏదైతే ఉందో క్లటర్ అంటే క్లటర్ నుండి ఆ వర్క్ ఏరియా అంతా కూడా డీక్లటరింగ్ అనేది చేయాలి. అంటే ప్రాపర్ హౌస్ కీపింగ్ చేసిన తర్వాత ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ మనం అనేది ఆర్డర్లో పెట్టాలి. తర్వాత వాక్వేస్ ఏవైతే ఉన్నదో అంటే ఐసిల్స్ కానీ లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ ఫైర్ ఎగ్జిట్స్ కానీ లేదంటే పెడెస్ట్రియన్ ఏరియాస్ ఏవైతే ఉన్నదో లేదంటే రోడ్స్ ఏవైతే ఉన్నదో అక్కడ స్టోరేజ్ అనేది పర్మిషన్ ఇవ్వకూడదు. అక్కడ ఆ వాక్వేస్ కానీ పెడెస్ట్రియన్ ఏరియాస్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ స్టోరేజ్ ఏరియా ఉండాలి. తర్వాత ఏవైతే టూల్స్ హ్యాండ్ టూల్స్ అవనివ్వండి పవర్ టూల్స్ ఏమనివ్వండి అది ఏదైతే యూజ్లో లేదో అది డెఫినెట్గా ఆ వర్క్షాప్లో కానీ లేదంటే స్టోర్స్లో కానీ సబ్మిట్ చేసి అది ఏరియా అనేది ఫ్రీ చేయాలి. రెండోది ఏంటంటే కెమికల్ స్పిల్స్ ఉన్నాయనుకోండి, కెమికల్ స్పిల్స్ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా అక్కడ క్లీనింగ్ అనేది చేయాలి. ఇది ఎందుకు చేయాలి ఎట్లా ప్రాసెస్ అనేది మనం ఆల్రెడీ కెమికల్ స్పిల్ లెసన్లో చూసాం. తర్వాత ఇక్కడ పిక్చర్లో చూసినట్టయితే హౌస్ కీపింగ్ ఈజ్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ అన్నాం. అంటే ఏంటి ఇక్కడ సాధారణంగా కన్స్ట్రక్షన్లో కానీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళకి నోటేషన్ ఏంటంటే వాళ్ళ వర్క్ ఫోర్స్ ఏమనుకుంటారంటే సేఫ్టీ పర్సన్ ఉన్నాడంటే హౌస్ కీపింగ్ అనేది సేఫ్టీ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏంటి చేస్తారంటే పని చేస్తారు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు హౌస్ కీపింగ్ చేయమంటే లేదు ఇది సేఫ్టీ వాళ్ళు ఉన్నారు కదా మాకు సంబంధం లేదని చెప్తుంటారు. సో ఆ యాటిట్యూడ్ అనేది కన్స్ట్రక్షన్ ఏరియాలో కానీ ప్రాసెస్ ఏరియాలోనే నెమ్మదిగా మన స్టెప్ బై స్టెప్ అనేది ఆ సైకాలజీ అనేది మనం నెమ్మదిగా అది చేంజ్ చేయాలి. ఎందుకంటే ప్రొడక్షన్ ప్రాసెస్ వాడు గలీజ్ చేసాడంటే వాడు రెస్పాన్సిబిలిటీ, అది క్లీనింగ్ సేఫ్టీ పర్సన్ కాదు అక్కడ. సో అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హౌస్ కీపింగ్లో పాల్గొవాలి. సాధారణంగా మేము ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో కానీ కొన్ని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో కానీ ఏంటంటే 5:30 ఒకవేళ షిఫ్ట్ అయిపోతుంది అనుకోండి, 4:30 మేము రిలీజ్ చేసి ఆ హాఫ్ అన్ అవర్ ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఎంప్లాయీ కూడా హౌస్ కీపింగ్ చేయాలని రూల్ పెట్టాం అక్కడ. సో మేము అంటే మేనేజ్మెంట్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డెఫినెట్గా చేసేవారు. అదే కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్లో ఎట్లా చేసామంటే మంత్లీ ఒక రోజు పెట్టేవాళ్ళం. సో ఫస్ట్ హాఫ్ ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ హౌస్ కీపింగ్ చేయాలి. అది కన్స్ట్రక్షన్ మేనేజర్ అవనండి, ఆపరేషన్స్ మేనేజర్ అవనండి, ఎవరైతే మేనేజ్మెంట్ టీం ఉన్నారో వాళ్ళు ప్లస్ వర్కర్స్ అందరూ కూడా ఆ రోజు ఫస్ట్ హాఫ్ మొత్తం సైట్ క్లీనింగ్ అనేది చేయాలి. సో అక్కడ ఏమవుతుందంటే అందరూ కూడా పాల్గొని అందరు రెస్పాన్సిబిలిటీ అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అట్లా కాన్సెప్ట్ అనేది మనం నెమ్మదిగా ఇండస్ట్రీలో ఏంటంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఈ కాన్సెప్ట్ తేవాలి. దెన్ other housekeeping tips you can see: keep SL clear, immediately clean up the spills, make sure the tools and equipments are kept clean and oil free, properly and promptly dispose of the waste, see to it that fire exits are kept clear, smoke only in the designated areas we use to provide ashtrays. Now this in construction industry, what we do is we have a designated area for the workforce to go there and smoke. In the office we don't allow, in the construction site also we don't allow. In oil and gas it is very strict. If anyone wants to go for smoking, they'll have to exit the production area to a safe designated area, smoking area that is far away from the production process. So this we take care of with the smoking. Stack bins neatly and safely. Make sure that extinguishers are easily accessible and clearly marked to show the people for availability of portable fire extinguishers. Use recycle bins wherever applicable.
So in the construction site, you see lot of things that are generated. Again, it can be reused for some other purposes. So what we have is, we mark the storage area with ferrous and non-ferrous, flammable and non-flammable. Things are segregated there, and likewise, if people want something, they are free to take from there, also for recycling. సో ఇక్కడ మిగతా హౌస్ టీపీఎస్ లో మనం చూసినట్టయితే స్మోకింగ్ అనేది డెసిగ్నేటెడ్ ఏరియాస్ లో మాత్రమే మనం పర్మిట్ చేస్తాం. సాధారణంగా ఇదేంటంటే కన్స్ట్రక్షన్ సైట్స్ లో కానీ లేదంటే ఆయిల్ అండ్ గ్యాస్ లో చూసినట్టయితే ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ అనేది పర్మిషన్ అక్కడ ఎవరు. సో అక్కడ ఏం చేస్తామంటే ఒక ప్లేస్ అలొకేట్ చేసిన తర్వాత అక్కడ స్మోకింగ్ ఏరియాని బోర్డు పెట్టేసి వర్క్ ఫోర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాత్రమే స్మోక్ చేయాలి. స్మోక్ చేసి ఒకవేళ అంటే మనం పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చామనుకోండి, ఫైర్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి అక్కడ మనం పర్మిషన్ ఇవ్వము. రెండోది ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఒకవేళ ఉన్నది అనుకోండి, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లొకేషన్ మనం క్లియర్ కట్ గా పిక్టోరియల్ ఫామ్ లో చూపించాలి. తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో సాధారణంగా చూసినట్టయితే చాలా వరకు వేస్ట్ జనరేట్ అవుద్ది. అది ఐరన్ అవనివ్వండి లేదంటే వుడ్ అవనివ్వండి. మళ్ళీ ఏం చేస్తాం అంటే డిఫరెంట్ స్టోరేజ్ ఏరియాలో పంపించేస్తాం. మళ్ళీ వర్కర్స్ కి ఏమైనా కావాలంటే వాళ్ళు అక్కడ నుండి రీసైక్లింగ్ కి యూజ్ చేయవచ్చు. Now, elements of good housekeeping campaign. So what are the elements of good housekeeping campaign? Let us see one by one. Now the first one is aisles should be reserved for the movement of personal, product and material. Second thing is it should be kept clean and clear and never be used for storage. In the picture you can see the walkways are clearly marked, aisles are clearly marked, direction of the movement is also marked with pedestrian giving a zebra walk markings. So also applicable to all passages and emergency exits also. It is not that only the aisles should be clear of storages. Even the fire exits or emergency exits, whatever it is there, it has to be clear of storages. Then warning signs has to be placed at blind corners, or you can put a convex mirror so that people in both directions can clearly see each other. The marking should be sufficient and in the color and clearly visible. Now in the picture you can see that yellow paint has been used with clear marking and it is clearly visible. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ అంటే క్యాంపెయినింగ్ ఎట్లా చేస్తాం అంటే ఫస్ట్ పాయింట్ లో ఐసిల్స్ అని ఉంది. ఐసిల్స్ అనేది వాక్వేస్ లేదా పెడెస్ట్రియన్ ఏరియాస్ అంటాం. ఇక్కడ పిక్చర్ లో చూడండి, ఆ వాక్వే అనేది క్లియర్ కట్ గా ఎల్లో పెయింట్ తో మార్క్ చేసి ఉన్నది. ఎక్కడైతే స్టోరేజ్ ఏరియా ఉందో అక్కడ మీకు క్లియర్ కట్ గా మార్కింగ్స్ కనబడుతుంది, వాక్వేస్ కూడా క్లియర్ కట్ గా కనబడుతుంది. సో ఈ ఐసిల్స్ అనేది పర్సన్స్ కానీ ప్రోడక్ట్ కానీ మెటీరియల్ కి మూవ్మెంట్ కి మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ ఎటువంటి స్టోరేజ్ అనేది పర్మిషన్ ఉండదు. ప్లస్ ఇది రెగ్యులర్ గా హౌస్ కీపింగ్ చేసి క్లీన్ గా ఉంచాలి. రెండోది ఏంటంటే ఈ ఐసిల్స్ అంటే ఐసిల్స్ మాత్రమే క్లియర్ గా ఉండాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ ఫైర్ ఎగ్జిట్స్ అవనియండి లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవనియండి, ఏది ఏమైనా సరే స్టోరేజ్ అనేది పర్మిషనే లేదు ఇక్కడ. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఫైర్ ఎగ్జిట్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. దాని పర్పస్ ఏంటి, ఎందుకు ఫ్రీగా ఉండాలని. తర్వాత ఇక్కడ ఒకవేళ మా వర్క్ ప్లేస్ లో ఏమైనా ఫోర్క్ లిఫ్ట్స్ కానీ ఏమైనా మెటీరియల్ ట్రక్స్ కానీ హ్యాండ్ ట్రక్స్ కానీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మెటీరియల్ మూవ్మెంట్ కి బ్లైండ్ టర్న్స్ దగ్గర కనబడరు. సో అట్లాంటి బ్లైండ్ టర్న్స్ దగ్గర ఏంటంటే మనం పిక్టోరియల్ రూపంలో బ్లైండ్ టర్న్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. లేదు అంటే ఒకవేళ మిర్రర్ పెట్టాం అనుకోండి, రెండు పక్కల వాళ్ళకి క్లియర్ కట్ గా డైరెక్షన్ కనబడుతుంది కాబట్టి వాళ్ళు సరైన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు బ్లైండ్ కార్నర్స్ లో చూసినట్టయితే. సో ఇక్కడ మనం ఐసిల్స్ అనేది మార్క్ చేస్తున్నాం అంటే క్లియర్ కలర్ ప్లస్ క్లారిటీ అనేది క్లియర్ గా ఉండాలి.
ఈ పిక్చర్ లో చూసినట్టయితే మీకు ఆ ఎల్లో కలర్ తో జీబ్రా లైన్ అంటే క్రాసింగ్స్ ఒక వే నుండి రెండో వైపు వెళ్ళేది జీబ్రా క్రాసింగ్ పెట్టారు. ప్లస్ అక్కడ మనం చూసినట్టయితే స్టోరేజ్ ఏరియాకి ఆ పెడెస్ట్రియన్ ఏరియాకి క్లియర్ కట్ గా మార్కింగ్ చేసి ఉంది. సో ఎయిసిల్స్ అనేది ఎట్లాగా మనం మార్కింగ్ చేసి పెట్టాలి. Second thing is improve the storage facilities. Tidiness and orderness is very much essential to utilize the space or the storage area in 100%. Second thing is it also decongests the work area. Third thing is it prevents the stores and scraps from accumulating on the floor and around the machines. In this picture, you can see clearly vertical storing of material is also done. And you can see the forklift is parked away from the walk areas. And the walk areas is clearly marked with the yellow paint. And the parking area for also the what you call for the forklift is also marked very clearly. And it is kept clean and free from storage. Apart from that, never keep the materials necessary near the machines. So even this what you call the parking areas of the forklifts, you can see that is no material is stored over there. సో ఇక్కడ మరి రెండో పాయింట్ మనం ఏంటంటే ఫెసిలిటీస్ స్టోరేజ్ ఫెసిలిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే అక్కడ టైడీనెస్ అంటే క్లీన్ గా ప్లస్ ఆర్డర్ లో మనం ఏంటంటే స్టోరేజ్ చేయాలి. ఇక్కడ అట్లా చేసినట్టయితే వర్క్ స్పేస్ యూటిలైజేషన్ అనేది 100% మనం యూటిలైజ్ చేయవచ్చు. ఈ పిక్చర్ లో ఒకవేళ మీరు చూసారు అనుకోండి, ఈ దీంట్లో ఏంటంటే స్టోరేజ్ అనేది వర్టికల్ లెవెల్స్ లో కూడా డిఫరెంట్ లెవెల్స్ లో కూడా వాళ్ళు ఏం చేశారంటే స్టోర్ చేశారు. సో వర్టికల్ స్పేస్ ను కూడా వాళ్ళు ఏంటంటే యూటిలైజ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆ ఫ్లోర్స్ మీద మెషిన్స్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ లో ఎక్కడ కూడా స్టోరేజ్ అనేది మీకు ఈ పిక్చర్ లో కనబడటం లేదు. ప్లస్ ఈ ఎయిసిల్స్ అనేది క్లియర్ కట్ గా ఎల్లో కలర్ లో చూడండి మార్కింగ్ చేసి ఉంది. ఈ ఎయిసిల్స్ ఏదైతే ఉన్నదో వాక్ వేస్ జనాలు యూజ్ చేస్తారు, మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి క్లియర్ కట్ గా అక్కడ స్టోరేజ్ అనేది లేదు. ఇక్కడ మీకు రెండు ఫోర్క్ లిఫ్ట్స్ కనబడుతుంది. ఆ ఫోర్క్ లిఫ్ట్ కి సపరేట్ గా ఆ పార్కింగ్ ఏరియా అనేది మార్క్ చేసి ఉంది. సో ఆ ఫోర్క్ లిఫ్ట్ కూడా చూడండి ఆ డెసిగ్నేటెడ్ ఏరియాస్ లో మాత్రమే పార్క్ చేసి ఉన్నది. ఆ పార్కింగ్ ఏరియాలో కూడా ఎటువంటి మెటీరియల్ అనేది స్టోరేజ్ లేదు. సో ఇట్లా ఏంటంటే మనం ఈ పద్ధతి ఒకవేళ ఫాలో అవుతున్నాం అంటే అక్కడ స్టోరేజ్ ఫెసిలిటీని మనం 100% స్టోరేజ్ ఏరియాని మనం యూటిలైజ్ చేస్తున్నాం. ప్లస్ అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. దెన్ కీప్ ఫ్లోర్స్ క్లీన్. ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ ఇంజురీస్, వర్క్ ఇంజురీస్ హ్యాపెన్స్ బోత్ in the stores or in the workplace because of slip, trips and falls. So these can be in the office or in the production areas because of different reasons. So if floors are clean, these injuries, work injuries can be minimized. Then floor conditions are also responsible for many of these accidents. Slips can be cleaned up at once and it has to be done immediately. Wherever the waste is generated in the stores or in the production areas or in your construction area, it has to be kept in the designated areas, disposed periodically. It should never be allowed to accumulate over there. Now you come to the second point. Floor conditions are responsible for many of these accidents. Can anyone voluntarily tell, apart from this, what is the floor conditions responsible for such incidents? Slippery floors. Yes? Slippery floors. Uneven floors. First point, if you see, as I have told, every year you have a lot of injuries that is responsible with trips, slips and falls. Okay.
So with what to call with relation to trips, there is no wires or anything of that sort on the floor. With respect to slips, there is no spills. Then what other causes can be for such incidents? Floor openings, okay, but here we are talking with reference to housekeeping and cleanliness, not with respect to openings. Let me translate in Telugu also so that I can ask the same question to the Telugu people. ఇక్కడ చూడండి, ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే ఫ్లోర్స్ అనేది చాలా క్లియర్ గా పెట్టాలి. కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆఫీస్ లో అవనండి లేదా ప్రొడక్షన్ ప్రాసెస్ లో అవనండి కన్స్ట్రక్షన్ సైట్స్ లో మనం చూసినట్టయితే ట్రిప్స్, స్లిప్స్ అండ్ ఫాల్స్ ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటది. సో ఇది ట్రిప్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం. వైర్ కానీ పైప్ హోసెస్ కానీ అట్లాంటి ఏమైనా ఆబ్స్ట్రక్షన్స్ ఉన్నదంటే డెఫినెట్ గా మనం ట్రిప్ అవుతాం. స్లిప్స్ ఒకవేళ ఆయిలీ సర్ఫేసెస్ కానీ లేదంటే స్పిల్స్ కానీ వెట్ సర్ఫేసెస్ అంటే ఆఫీస్ లో టైల్స్ వేస్తున్నది అనుకోండి, క్లీనింగ్ చేసే సర్ఫేస్ పెట్టుకున్నదంటే స్లిప్స్ ఫాల్స్ అవుతాం. ఫాల్స్ అంటే ఓపెనింగ్స్ గట్రా ఉన్నది అనుకోండి, ఒకవేళ ఫ్లోర్ ఓపెనింగ్స్ కానీ రూఫ్ ఓపెనింగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే పడే అవకాశం ఉన్నది. కాబట్టి దానివల్ల సో రెండో పాయింట్ లో చూసినట్టయితే ఫ్లోర్ కండిషన్స్ కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ కాజ్ అవుతుంది. అంటే 3 తొలగించాం, ట్రిప్స్ హ్యాజర్డ్స్ తీసేసాం, స్లిప్ హ్యాజర్డ్స్ కూడా తీసేసాం, ఫాల్ హ్యాజర్డ్స్ కూడా తీసేసాం. అయినప్పుడు కూడా ఏమంటున్నాడు, ఫ్లోర్ కండిషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్ అంటున్నాడు. ఎందుకు మూడో పాయింట్ చూసామంటే స్పిల్స్ అనేది ఇమీడియట్ గా మనం క్లీన్ చేయాలి. అది ఆల్రెడీ మనం చూసాం చాలా సార్లు. తర్వాత ఏదైనా వేస్ట్ జనరేట్ అవుతుంది అనుకోండి, ప్రొడక్షన్ ఏరియాలో అవనండి లేదా కన్స్ట్రక్షన్ లేదా ఆఫీస్ లో, ఇమీడియట్ గా ఏంటంటే డిస్పోజబుల్ మెథడ్స్ అనేది అక్కడ ఉండాలి. అక్కడ వేస్ట్ అనేది అక్యుములేటెడ్ అవనివ్వకూడదు. సో రెండో పాయింట్ వచ్చినట్టు చూసినట్టయితే ఫ్లోర్ కండిషన్స్ ఎందుకు రెస్పాన్సిబుల్, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు రెస్పాన్సిబుల్? Uneven floors. Yes, that is one of the biggest cause. Wet floors, we have already, Tushar, Kanta, we have already spoken that slips, trips, we have removed the hazard. But floor conditions, if you see, if there is uneven surfaces of different heights, there is trip hazard, fall hazard. If the floors is made of what we call fine tiles, if your shoes doesn't have proper grip, even then you will have these kind of work injuries. Plus, if floor condition is not good, say if it is a work storage area where there is a lot of potholes on the floors, even that can cause the work injuries. So these are responsible floor conditions that may give rise to in such incidents. Then paint the wall. Why paint of the wall or work area is important? Even if you take your Factories Act, in Factories Act, one of the sections tells clearly that the walls has to be painted regularly. So focus is also onto the paint of the wall. Paint is one of the cheapest means of renovating walls and give boost to the morale. I'll ask you question relating to the first point. Second thing is light colored walls reflect more light than dark colored walls because light color walls absorb less of the light and reflect more. Whereas dark color walls, if the lighting is poor, in such conditions, you can see that it absorbs more of the light than it reflects. So such areas you can see it is very dull. It looks a small congested area, whereas the light
colored walls, even if it is small room, if the reflection is more, you feel that it is a bigger area. Choose suitable colors to the paint, ceilings, and work surfaces. I'll ask you question on this also. Painting on handrails and machine guards prevent from rust. This is to prevent injuries to the hand. Color code can be used to highlight in the hazardous parts of the machinery. Now, if you remember my first class with introduction to safety, in that I have gone for color coding. In that part, one color I have told that is used to designate the hazardous part of the machinery. If you recall that, you'll know. Now here, let me explain into Telugu, then I'll come to the question. ఇక్కడ చూసినట్టయితే పెయింటింగ్ ఆఫ్ వాల్స్, ఆఫీస్ అవనియండి, వర్క్ ఏరియాస్ అవనియండి, చాలా ఇల్లు కూడా అవనియండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెయింటింగ్ అనేది చాలా చీప్ మెథడ్. వాల్స్ మనం రెగ్యులర్ గా పెయింట్ చేస్తున్నాం అనుకోండి, ఆ లైఫ్ అనేది పెరుగుతుంది. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న వర్క్ ఫోర్స్ మోరల్ కూడా బూస్ట్ అవుతుంది. లైట్ కలర్స్ ఒకవేళ మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వర్క్ ప్లేస్లో యూజ్ చేసినట్టయితే, తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు కూడా ఆ లైట్ కలర్స్ ఏం చేస్తుందంటే, లైట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ లైటింగ్ లో కూడా రిఫ్లెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా బాగా కనబడుతుంది. అదే రివర్స్ లో మనం చూసాం అనుకోండి, డార్క్ కలర్స్ వాల్స్ మన ఇంట్లో పెయింటింగ్ వేసాం అనుకోండి, లైటింగ్ తక్కువ ఉన్నది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, పెద్ద ఏరియా ఉన్నప్పుడు కూడా లైట్ రిఫ్లెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పెద్ద రూమ్ కూడా కొద్ది చిన్నగా కనబడుతుంది. ప్లస్ అక్కడ బిహేవియర్, ఇంట్లో ఉన్నటువంటి బిహేవియర్ లేదా ఆఫీస్లో డార్క్ కలర్స్ వేసామనుకోండి, లైటింగ్ తక్కువ ఉన్నదంటే అక్కడ బిహేవియర్ అనేది కూడా చాలా వరకు మారుతుంది. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవనండి, మనం అవనండి, బిహేవియర్ మీరు చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. తర్వాత మన కలర్స్ ఎప్పుడైతే మనం చూస్ చేయాలనుకున్నాం, రైట్ కలర్ సీలింగ్ అవనివ్వండి, వాల్ అవనివ్వండి, లేదంటే వర్కింగ్ సర్ఫేస్ అవనండి, ఆ కలర్ సెలెక్షన్ చాలా ప్రాపర్గా ఉండాలి. సాధారణంగా మనం హ్యాండ్ రైల్స్ మెట్ల మీద చూసినట్టయితే డెఫినెట్గా ఒకవేళ స్టీల్ ఉన్నదంటే, వుడ్ ఉన్నదంటే పర్లేదు. ఒకవేళ ఐరన్ తో చేసింది అనుకోండి హ్యాండ్ రైల్స్, డెఫినెట్గా పీరియాడికల్గా మనం పెయింటింగ్స్ వేయించాలి. తర్వాత కలర్ కోడ్ మెషినరీ మీద అయితే ఏదైతే ఉన్నదో ఆ హెజ్డెస్ పార్ట్ అనేది డిఫరెంట్ కలర్ కోడింగ్ పెడతారు. ఏవైతే మెషిన్ మీద హెజ్డెస్ పార్ట్ ఉన్నదో అక్కడ కలర్ కోడ్ అనేది మారిపోద్ది. నేను ఫస్ట్ క్లాస్ మీకు ఇది ఏంటది ఇంట్రొడక్షన్ టు సేఫ్టీలో కలర్ కోడింగ్ అని చెప్పాను. దాంట్లో ఒక కలర్ కోసం చెప్పాను, మెషిన్ మీద మాత్రమే ఈ కలర్ యూజ్ చేస్తారు, ఎక్కడైతే మీకు హెజ్డెస్ ఇది కనబడుతుందో ఓన్లీ అక్కడే యూజ్ చేస్తారు అని చెప్పాను. ఒకవేళ మీరు ఆ లెసన్ కానీ రీకాల్ చేసినట్టయితే మీకు ఈజీగా ఇది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఇక్కడ పెయింట్ అనేది ఎట్లాగా వర్క్ ఫోర్స్ మోరల్ని బూస్ట్ చేస్తుంది, తర్వాత లైట్ కలర్స్ ఎందుకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో హియర్ మై క్వశ్చన్ ఈస్ విత్ రెఫరెన్స్ టు పెయింట్, how does the paint boost the moral of the workforce and why it is preferred to have light color walls compared to dark color walls or dark color paints? What is the reason? Wall coloring can change the mood of. Yeah, definitely. I told you already. తెలుగులో చెప్పాను కదా, సైకాలజీ ఏంటంటే మనిషి బిహేవియర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ విత్ ద కలర్ ఆఫ్ ద walls, be it home or be it what you call the office. Usually now it has become fashion that our houses we go for dark color painting. But in Indian conditions, if you see where the window size is less, the incoming light is less, there the behavior of the family definitely changes. So think, I'll go with the next slide. Yes. ఏం లేదు సార్, లైట్ కలర్స్ ఉంటే ఇప్పుడు కలర్స్ కి మన సైకాలజీకి రిలేషన్ ఉంటుంది కదా ఆటోమేటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో చేసే వర్క్ చేసే వాళ్ళకి ఈ లైట్ కలర్స్ ఉండడం వల్ల
కొంచెం ఎనర్జెటిక్ గా, అంటే కొంచెం వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్ గా పనిచేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా సార్ నేనైతే. ఆల్రెడీ అంటే నేను చెప్పిన ఇన్ కేస్ ఆఫ్ హౌస్ కీపింగ్ చెప్పండి అంటే చెప్పండి. అట్లా నేను చెప్తున్నా సార్, అక్కడ ఉండే వర్కర్స్ కి కొంచెము మెంటాలిటీ పరంగా ఎలాంటి వర్క్ చేయడానికి ఉత్సాహం అనేది వస్తుందని చెప్పేసి. డెఫినెట్ అదే సైకాలజీ ఇది బేస్డ్ అది.